ఇప్పుడు చాలా ఇంపార్టెంటు. మీకు టెక్నికల్ ఎస్‌ఈఓలో కోర్ వెబ్ విటల్స్. కోర్ వెబ్ విటల్స్ అంటే ఏమి? దాని గురించి తెలుసుకుందాము. కోర్ వెబ్ విటల్స్ అనేదొచ్చిందనేసి మన వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మన్స్‌ని చూపెడుతుందనమాట. నీ దీంట్లో నువ్వు చేసినటువంటి వెబ్‌సైట్‌లో ఏమేమి ఫాల్టీ ఉంది? అంటే ఏమేమి ఇమేజెస్‌లో నెక్స్ట్ 5 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అదేమి ఎల్‌సిపి ఒకటి, ఇంకోటొచ్చి ఎఫ్‌సిపి, ఇంకోటొచ్చి స్పీడ్ ఇండెక్స్, ఇంకోటొచ్చి సిఎల్ఎస్, టీబీటీ. దీని గురించి మనం తెలుసుకుందాము పూర్తిగా. ఏమి మీకు కోర్ వెబ్ విటల్స్ అనేది ఎక్కడ తెలుస్తుందిరా అంటే, మీరు మామూలుగా గూగుల్ సెర్చ్ కన్సోల్‌కెళ్లినారంటే, మీరు వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేస్తారు కదా! వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. కోర్ వెబ్ విటల్స్ అనేసి. దీన్ని బట్టిందని మీకేం అర్థమవుతుందిరా అంటే, కోర్ వెబ్ విటల్స్ ద్వారా మీ వెబ్‌సైట్‌ని మనము చెక్ చేసుకోవచ్చనమాట స్పీడ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. మన వెబ్‌సైట్ ఇది ఎలా వస్తుంది అనేసి. ఇలా అనలైజ్ చేసిందనేసి మనకేమి ఒక నేను పేజ్ స్పీడ్ పెర్ఫార్మన్స్ అనేసి చెప్పినప్పుడు మీకు మొబైల్ ఫ్రెండ్లీ అని చెప్పినప్పుడు అలా మీకు చూపెట్టాననమాట. ఎంత స్పీడు అనేసి నేను ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో చెప్పినప్పుడు. సేమ్ అదే అనమాట. కాకపోతే ఇక్కడ నేనేం చేస్తాననరా అంటే టోటల్‌గా ఇక్కడ కోర్ వెబ్ విటల్స్‌లో ఇప్పుడు నేను స్లైడ్‌లో చూపెట్టినాను కదా! ఎల్‌సిపి, ఎఫ్‌సిపి, స్పీడ్ ఇండెక్స్ ఇవంతా నేనేం చేస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మీకు చూపెడతాను ఇప్పుడు ఈ వెబ్‌సైట్ అనేది ఎంత పెర్ఫార్మన్స్ ఉంది అనేసి. 88%, 89%. ఓకే. ఇక్కడ చూసారా ఎఫ్‌సిపి, ఎల్‌సిపి, సీఎల్‌ఎస్, టీబీటీ ఆర్ స్పీడ్ ఇండెక్స్. ఓకే. ఇవన్నీ గ్రీన్‌లో ఉంది. ఇదొక్కటి మాత్రం ఏముంది 7.6 సెకండ్ స్పీడ్ ఇండెక్స్. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఇదనుకోండి దీంట్లో ఇక్కడ మీరొచ్చినారంటే ఇక్కడ మీకు చూపెడుతుంది. ఏమేం ప్రాబ్లమ్స్ ఉంది అనేసి. ఇక్కడ చూడండి 90% యాక్సెసిబిలిటీ ఏమేం ప్రాబ్లమ్స్ ఉందనేసి ఇక్కడ చూపెడుతుంది. ఇప్పుడు నేను స్పీడ్ ఇండెక్స్ కదా! నెక్స్ట్ ఇక్కడేమి ఎఫ్‌సిపి అనుకోండి. ఇక్కడ ఎఫ్‌సిపి చేసినారంటే ఇలా చూపెడుతుంది. ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నేను వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడేదో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇది చూపెడతాంది. మినిఫైయింగ్ సీఎస్ఎస్ ఫైల్స్ క్యాన్ రిడ్యూస్ నెట్వర్క్ పేలోడ్ సైజ్. మినిఫై చేయమంటాంది. నెక్స్టు అలానే ఈడ చూడండి సీఎస్ఎస్ నెక్స్ట్ అన్‌యూజ్డ్ జావా స్క్రిప్ట్ ఏదో ఉండాది. దాన్ని గూడా ఏం చేయమంటాంది. ఇది ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్‌ని మనము చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి గూగుల్ డబుల్ క్లిక్ యాడ్స్ అంటే ఈ యూఆర్ఎల్ టైమ్ ట ఎక్కువగా తీసుకుంటాంది. ఇప్పుడు నేను మీకు ఈ ఎల్‌సిపి, ఎఫ్‌సిపి దీని గురించి నేను చెప్తాను. దీనికి ఏమేమి రీజన్స్ ఉంటాది. మనకు ఈ స్పీడ్ ఎక్కువ అవ్వాలిరా అంటే మనం ఏమేమి చేయాల్సొస్తుంది. దాని గురించి తెలుసుకుందాము. ఈ 90 కంటే ఎక్కువొస్తేనే ఇక్కడ గ్రీన్ ఒస్తుందన్నమాట. అర్థమవుతుందా? మనం పర్టిక్యులర్ పేజ్‌ని గూడా ఇప్పుడు నేను ఇది వెబ్‌సైట్ నుంచి చేశాను. మీరు పర్టిక్యులర్ పేజ్‌ని గూడా మీరేం చేయొచ్చు, చెక్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మీకు దీని గురించి చెప్తాను. ఏమి ఎల్‌సిపి ఏమి అనేది. ఇప్పుడు అర్థమైంది గదా! ఇది కోర్ వెబ్ విటల్స్ మీకొచ్చిందనేసి దీన్ని బేస్ చేసుకొని గూడా మనకు గూగుల్ అనేది ఏం చేస్తుంది, ర్యాంక్ అనేది మీకు స్పీడు ఎక్కువగా ఉంటే అంటే ఓపెన్ అయ్యే స్పీడ్, ఈ పెర్ఫార్మన్స్ గాని ఎక్కువగా గాని ఉంటే దాన్ని బేస్ చేసుకొని గూడా వెబ్ పేజ్ అనేది ఏం చేస్తుంది, గూగుల్ అనేది ఏం చేస్తుందిరా అంటే రికమెండ్ చేస్తుందనమాట. నేను ఫస్ట్‌లోనే టెక్నికల్ ఎస్‌ఈఓ చెప్పాను. టెక్నికల్ ఎస్‌ఈఓలో ఇది ఎందుకు ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్‌లో ఇంపార్టెంట్ అనేసి. సో, ఇక్కడ నీకు స్పీడ్ ఎక్కువగా ఉంటేనే నీకేం చేస్తుంది. దీంట్లో ఏమవుతుందిరా అంటే కోర్ వెబ్ విటల్స్ బాలేదురా అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఏమవుతుంది ఆటోమేటిక్‌గా తక్కువైపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాననుకోండి. ఆ వెబ్ పేజ్ గాని నేను తక్కువైపోయిందనుకో అంటే వెబ్ పేజ్ టైమ్ ఎక్కువ తీసుకుంటాందిరా అంటే నీకంత ఓపికుందా? అది 5 నిమిషాలు తీసుకుంటా అంటే నువ్వు అంత టైమ్ వెయిట్ చేసిందని నువ్వు పేజ్‌ని చూసేంత. సో, అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది బావుండాల. అంటే ఏం చెప్తున్నానురా అంటే దాని మీద క్లిక్ చేస్తా ఉండంగానే ఏమవ్వాలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలా అనేసి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా! కోర్ వెబ్ విటల్స్ దాని గురించి నేనిప్పుడు మీకు చెప్తాను. ఏమనేది. ఫస్ట్ లార్జెస్ట్ కంటెంట్ ఫుల్ పెయింట్ ఎల్‌సిపి. ఎల్‌సిపి రిపోర్ట్స్ ద రెండర్ టైమ్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇమేజ్ టెక్స్ట్ బ్లాక్ వీడియో విజిబుల్ ఇన్ ది వ్యూపోర్ట్ రిలేటివ్ టు ది వెన్ యూజర్ ఫస్ట్ నావిగేట్ టు ది పేజ్ టు ప్రొవైడ్ గుడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. సైట్ షుడ్ స్ట్రైవ్ టు హావ్ లార్జెస్ట్ కంటెంట్ ఫుల్ పెయింట్ అంటే ఇది దేనికి సంబంధించింది ఇమేజ్, టెక్స్ట్ బ్లాక్, వీడియోకి సంబంధించిందనమాట. ఇది ఎలా ఓపెన్ అవుతుంది అనేసి. అంటే ఇక్కడ చూడండి. వెన్ ద యూజర్ ఫస్ట్ నావిగేట్ టు ద పేజ్ అంటే ఇప్పుడు యూజర్ అనుకోండి. యూజర్ అంటే ఇప్పుడు మీరనుకోండి నా వెబ్‌సైట్ gointech.comలోకి వచ్చినారంటే వచ్చిన తర్వాత ఆ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఎలా అంటే దాన్ని ఈ ఎల్‌సిపి అనేదిని ఈ నాలుగిట్లో డివైడ్ చేసినారనమాట. ఈ నాలుగిట్లో డివైడ్ చేసినారు. ఇది మొత్తాన్ని ఈ నాలుగిట్లో డివైడ్ చేసిందనేసి దీన్ని టైమ్ కాలిక్యులేట్ చేసిందనేసి మళ్ళీ ఇక్కడ టైమ్ అనేది ఎంత ఉండాలిరా అంటే 2.5 సెకండ్ కంటే తక్కువుండాల. అంటే యూజరు మన వెబ్‌సైట్‌లోకొచ్చిన తర్వాత ఏదన్నా ఒక దీని మీద క్లిక్ చేస్తన్నారా అంటే అది ఏమి అనేది చూడండి ఇక్కడ. టైమ్ టు ఫస్ట్ బైట్ అంటే టైమ్ ఫ్రమ్ వెన్ ద యూజర్ ఇనిషియేట్స్ లోడింగ్ ద పేజ్ అంటిల్ వెన్ ద బ్రౌజర్ రిసీవ్స్ ద ఫస్ట్ బైట్. అంటే ఇప్పుడు సపోజు నేను ఒక ఇప్పుడు గోవింటెడ్ గామ్ అనేసి ఇచ్చాననుకోండి. గోవింటెడ్ క్లాక్ అనేసి నేను క్లిక్ చేసిన తర్వాత ఆ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఫస్ట్ బైట్ ఇక్కడ ఇచ్చాడు. క్లియర్‌గా ఇచ్చాడు. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే కూడా దీన్ని పాజ్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ద టైమ్ ఫ్రమ్ వెన్ ద యూజర్ ఇనిషియేట్స్ లోడింగ్ ద పేజ్ అంటిల్ వెన్ ద బ్రౌజర్ రిసీవ్స్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ ది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. ఎంత టైమ్ అయితే తీసుకుంటాంది. బ్రౌజరు ఒక ఫస్ట్ బైట్‌ని తీసుకోవడానికి ఎంత టైమ్ అయితే తీసుకుంటాంది. ఇప్పుడు యూజర్ క్లిక్ చేసినాడనుకోండి. ఒక పేజ్‌ని లోడ్ చేసేదని క్లిక్ చేసినార్రా అంటే అది ఎంత టైమ్ తీసుకుంటాంది అనేసి. టైమ్ టు ఫస్ట్ బైట్ అంటే
ఆ డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి బైట్ అంటే ఏమి? మీకు తెలిసింది అది కేబీలో, బైట్‌లో ఉంటుంది గదా! అలా ఫస్ట్ బైట్ ఎంత టైమ్ తీసుకుంటాంది బ్రౌజర్‌కి రెస్పాండ్ అవ్వడానికి అనేసి. ద డెల్టా బిట్వీన్ టీటీఎఫ్‌బి అండ్ వెన్ ది బ్రౌజర్ స్టార్ట్స్ లోడింగ్ ద ఎల్‌సిపి రిసోర్సెస్. ఇప్పుడు మనం క్లిక్ చేసిన తర్వాత అంటే ఏమి ఇక్కడ టైమ్ బిట్వీన్ టీటీఎఫ్‌బి అంటే ఏమి? దీనికి ఇప్పుడు బ్రౌజర్‌కి మనం బయట వెళ్ళిన తర్వాత బ్రౌజర్ ఏం చేస్తుంది? లోడింగ్‌ని స్టార్ట్ చేస్తుందనమాట. అది ఎంత టైమ్ తీసుకుంటాంది? అంటే ఏమి? ఆ లోడ్ చేయడానికి ఎంత టైమ్ తీసుకుంటాంది? లోడ్ డిలే ఎన్ని సెకండ్లు అనేసి. లోడ్ టైమ్. ద టైమ్ ఇట్ టేక్స్ టు లోడ్ ద ఎల్‌సిపి రిసోర్స్ ఇట్‌సెల్ఫ్. అంటే అర్థమైంది. ఫస్ట్ బైట్ అక్కడికెళ్ళడము. సెకండ్ లోడ్ డిలే అంటే ఎంత టైమ్ డిలే అవుతాంది అనేసి. లోడ్ టైమ్ ఎంత తీసుకుంటాంది అనేసి. అర్థమవుతుందా? నెక్స్ట్ ద డెల్టా బిట్వీన్ వెన్ ద ఎల్‌సిపి రిసోర్స్ ఫినిషెస్ ద లోడింగ్ అంటిల్ ఎల్‌సిపి ఎలిమెంట్ అంటే ఏమి? ఇది ఎంత టైమ్‌లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. రెండర్ అంటే ఏమి? ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్నమాట. మన వెబ్ పేజ్‌ని పూర్తిగా ఏం చేస్తాంది? హ్మ్. ఫినిష్ చేసిందనేసి మన వెబ్ పేజ్‌ని లోడ్ కంప్లీట్ చేసిన తర్వాత అదేమి లోడింగ్ అంటిల్ ద ఎల్‌సిపి ఎలిమెంట్ ఈస్ ఫుల్లీ ఎక్స్ట్రాక్టెడ్. అంటే ఏమి? ఈ మొత్తం వెబ్ పేజ్‌ని ఎంత టైమ్‌లో ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తాంది అనేసి దానికర్థం అన్నమాట. ఇది కొంత టెక్నికల్ వర్డ్స్ ఉంటాది. మీకు ఒకవేళ అర్థం కాలేదురా అంటే దీన్ని పాజ్ చేసిందనేసి వీడియోని చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది. లేదా మీరు గూగుల్‌లోకి పోయినారంటే గూగుల్ సెర్చ్ చేసినారంటే కూడా మీకు ఇది గూగుల్‌లో మొత్తం ఏ టు జెడ్ చూపెడుతుంది. ఇప్పుడు నేను గూగుల్ పేజ్ వి పేజ్ ఇన్‌సైట్స్ చూపెట్టాను కదా! దాంట్లో కింద పోయినారంటే మీకు దీని గురించి మొత్తం తెలుస్తుంది. అర్థమవుతుంది కదా! నెక్స్ట్ ఏమి ఫస్ట్ కంటెంట్‌ఫుల్ పెయింట్. ఎఫ్‌సిపి మెజర్స్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఎ బ్రౌజర్ టు రెండర్ ద ఫస్ట్ పీస్ ఆఫ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెథడ్ కంటెంట్ ఆఫ్టర్ ఎ యూజర్ నావిగేట్స్ టు యువర్ పేజ్. అంటే ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఏమి చూసినారు, ఎల్‌సిపి చూసినారు. మనం యూజర్ క్లిక్ చేసిన తర్వాత అది ఎంత టైమ్ తీసుకుంటాంది ఏమి అనేసి. ఇక్కడేమి ఎఫ్‌సిపి అంటే ఏమి, ఈ యూజరు మన దీనికి వచ్చిన తర్వాత అంటే మన పేజీకొచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఈ ఇమేజెస్ గాని లేదా ఎస్‌విజీస్ ఏమైతే ఉందో అది ఎంత టైమ్ తీసుకుంటాంది అనేసి. అది ఎంత ఉండాలిరా అంటే అది టైమ్ ఎంత ఉండాలిరా అంటే ఇక్కడేమి 1.8 సెకండ్ 0కి 1.8 సెకండ్ మధ్యలో ఉండాలి. అంటే 2 సెకండ్స్ కంటే తక్కువుండాలి. That's particularly important for FCP is font load time. Check the ensure text remains visible during the web font post for ways to speed up your font load. అర్థమైందనుకుంటాను మీకు. ఇప్పుడు ఇది ఎఫ్‌సిపి అంటే ఏమి అనేది ఈ ఫాంట్ మాక్సిమమ్ ఎఫ్‌సిపి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందిరా అంటే ఫాంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇదేమి వన్ ఇష్యూ థట్ పార్టిక్యులర్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎఫ్‌సిపి ఈస్ ఫాంట్ లోడ్ టైమ్. ఎంత టైమ్ తీసుకుంటాంది అనేసి. ఎల్‌సిపి అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్‌సిపి అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ ఇండెక్స్ చూద్దాం. స్పీడ్ ఇండెక్స్ మెజర్స్ హౌ క్విక్లీ కంటెంట్ ఈస్ విజువల్లీ డిస్‌ప్లేడ్ డ్యూరింగ్ ద పేజ్ లోడ్. ఈ స్పీడ్ ఇండెక్స్ అనేది ఈ స్పీడ్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుందిరా అంటే, ఈ కంటెంట్ మనకు పేజ్‌ని క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతాంది కదా! ఆ టైమ్ అనమాట. డ్యూరింగ్ ద పేజ్ లోడ్. అంటే ఆహ్, పేజ్ లోడ్ అవుతుంది కదా! ఆ పేజ్ లోడ్ అయినప్పుడు అక్కడ ఇది ఏం చేస్తుంది మెజర్ చేస్తుందనమాట. వీడియో ఆఫ్ ది పేజ్ లోడింగ్ ఇన్ ద బ్రౌజర్ ఇక్కడేం చేస్తుంది ఈ లైట్ హౌస్ అనేది ఎవరిది గూగుల్ వాళ్ళది. క్యాప్చర్స్ ఎ వీడియో ఆఫ్ పేజ్ లోడింగ్ ఇన్ బ్రౌజర్ అండ్ కంప్యూట్స్ ద విజువల్ ప్రోగ్రెషన్ బిట్వీన్ ద ఫ్రేమ్స్. లైట్ హౌస్ దెన్ యూజెస్ దీన్ని యూజ్ చేసిందనేసి ఇదేం చేస్తుంది స్పీడ్ ఇండెక్స్ స్కోర్‌ని కాలిక్యులేట్ చేస్తుందనమాట. హౌ క్విక్లీ కంటెంట్ ఈస్ విజిబుల్లీ డిస్‌ప్లేడ్ డ్యూరింగ్ ద పేజ్ లోడ్. అంటే నువ్వు క్లిక్ చేసిన తర్వాత కొన్ని వెబ్‌సైట్‌లో ఏమవుతుంది ఫస్ట్ పైన ఇమేజ్ వస్తుంది. మళ్ళీ దాని కింద ఇంకొక ఇమేజు, దాని కింద టెక్స్ట్ అలా లోడ్ అవుతా వస్తుంది చూసారా? అలా అనమాట దాన్ని. అర్థమవుతుందా? దాన్ని మినిమైజ్ థ్రెడ్ వర్క్, రిడ్యూస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్ అంటే ఇది ఎంత టైమ్ ఉండాలిరా అంటే మామూలుగా 0-1.3 ఇది 0-1.8 ఎల్‌సిపి 2 సెకండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి. మినిమైజ్ మెయిన్ థ్రెడ్ వర్క్, రిడ్యూస్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్, ఎన్‌ష్యూర్ టెక్స్ట్ రిమైన్స్ విజిబుల్ డ్యూరింగ్ వెబ్ ఫాంట్ లోడ్. ఇది సేమ్ మీరు పైన ఎఫ్‌సిపిలోను చూసారు. ఇది కూడా చూసారనమాట. ఇక్కడేమి జావాస్క్రిప్ట్ మీరు కోడ్ ఏదైనా యూజ్ చేస్తన్నారనుకోండి. అది తీసుకునే టైమ్‌ని మనం ఏం చేయాలా ఎగ్జిక్యూషన్ టైమ్‌ని తక్కువ రెడ్యూస్ చేయాలన్నమాట. ఆ రెడ్యూస్ చేసిన తర్వాతనే ఏమవుతుంది ఇది చూపెడుతుంది అనేసి. ఇవన్నమాట. నెక్స్ట్ కమ్యులేటివ్ లేఔట్ షిఫ్ట్ సీఎల్ఎస్ అంటాము. ఇట్ అసెస్ ద విజువల్ స్టెబిలిటీ ఆఫ్ ఆన్ పేజ్ ఎలిమెంట్స్. ఈ లేఔట్ షిఫ్ట్ అకర్స్ ఎనీ టైమ్ విజిబుల్ ఎలిమెంట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ వన్ రెండర్ ఫ్రమ్ టు ది నెక్స్ట్. అంటే ఇప్పుడు సపోజు ఒక 3, 4 లేఔట్లు ఉందనుకోండి. సపోజ్ ఒక టేబుల్ ఉంది. నెక్స్ట్ కంటెంట్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ టేబుల్ ఉందనుకోండి. ఆ లేఔట్ అనేది మీరు లేఔట్ చేసుంటారు గదా! ఆ లేఔట్ అనేది ఒక దీన్ని ఇంకా ఇంకో దీనికి పోవడానికి ఎంత టైమ్ తీసుకుంటాంది అనేసి. ఇక్కడేమి 1 సెకండ్ కంటే తక్కువగా ఉండాలి అనేసి. అర్థమవుతుందా? మీరు వెబ్ పేజ్‌లో చేసిన తర్వాత, ఆ వెబ్ పేజ్‌నిస్‌ని ఏం చేయాలిరా అంటే, ఇప్పుడు ఒక సపోజు ఒక టేబులు అదొచ్చిందనేసి ఇంత పిక్సెల్‌లో ఉంది. ఆ పిక్సెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో టేబుల్ ఉంది. లేదా ఇంకొక ఇమేజ్ ఉంది. లేదా ఇంకొకటి ఏదైనా డాక్యుమెంట్ ఉందనుకోండి. ఈ అది లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అది ఇంకో దీనికి పోతాంది చూసారా? అది ఎంత టైమ్‌లో లోడ్ చేస్తాంది దాన్నే ఏమంటాము కమ్యులేటివ్ లేఔట్ షిఫ్ట్ అంటామనమాట. ఇది మామూలుగా ఎంత ఉండాలంటే 1 సెకండ్ కంటే తక్కువగా ఉండాలి. మాక్సిమమ్ ఎంత ఉండాలంటే 5 సెకండ్స్ ఉండాలనమాట.
అంటే 5 సెకండ్స్ అనేది దేనికి? టోటల్ విండో డ్యూరేషన్. అంటే ఒక 5 ఇమేజ్‌లుందనుకోండి. 5 ఇమేజ్‌లకి ఓపెన్ చేయడానికి అది ఒక దీన్ని నుంచి ఇంకో దీనికి, ఇంకో దీన్ని ఇంకో దీనికి రావడానికి ఎంత టైం పడుతుందంటే 5 సెకండ్ల కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. దానికి ఈ ఈ స్ ఇది టైం పెరగడానికి అంటే 5 సెకండ్ల కంటే ఎక్కువ పెరగడానికి కారణం ఏమిరా అంటే డైమెన్షన్స్, వితౌట్ డైమెన్షన్స్, యాడ్స్ అనేది ఉంటే కూడా ఇదేమవుతుంది దాని ద్వారా అంటే ఐ ఫ్రేమ్స్ వితౌట్ డైమెన్షన్ అంటే పర్టిక్యులర్‌గా మనము పర్టిక్యులర్ డైమెన్షన్స్‌లో లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒకటొచ్చిందని ఒక యాడ్ వచ్చిందనేసి బ్యానర్ యాడ్ వస్తుంది. ఒకటొచ్చింది స్క్వేర్ వస్తుంది. ఇంకోటి రెక్టాంగిల్ వస్తుంది. ఇంకోటి స్క్వేర్ వస్తుందనుకోండి. ఇలా డిఫరెంట్‌గా ఉండడం వల్ల ఏమవుతుందిరా అంటే ఈ ఈ ఈ సీఎల్ఎస్ అనేది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల పేజ్ లోడ్ అనేది ఏమవుతుంది ఆటోమేటిక్‌గా లేట్ అవుతుంది. అర్థమవుతోంది కదా! ఎల్‌సిపి, ఎఫ్‌సిపి, స్పీడ్ ఇండెక్స్, ఇప్పుడు సీఎల్ఎస్. దీనికి ఒకటి రిలేటెడ్. ప్రతి దీనికి మీకు సొల్యూషన్ కావాలంటే మీరక్కడ ఇప్పుడు నేను కాసెస్ చెప్పాను ఏమేమి అనేసి. సేమ్ అదే విధంగా టోటల్ బ్లాక్ టైమ్. టోటల్ బ్లాక్ టైమ్ మెజర్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ద పేజెస్ ఈస్ బ్లాక్డ్ ఫ్రమ్ రెస్పాండింగ్ టు యూజర్ ఇన్‌పుట్. అంటే యూజర్ ఇచ్చినటువంటి ఇన్‌పుట్ అంటే సపోజ్ నేను వెబ్‌సైట్‌లోకి పోయిందనేసి క్లిక్ చేస్తన్నాను లేదా టైప్ చేస్తన్నాను అనుకోండి. అప్పుడు అక్కడ ఎంత టైమ్ తీసుకుంటాంది అనేసి. అంటే నేను క్లిక్ చేసిన తర్వాత అది లోడ్ అవ్వడానికి ఎంత టైమ్ తీసుకుంటాంది అనేసి దాన్ని. దీన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారా అంటే, ఈ ఫస్ట్ కంటెంట్‌ఫుల్ పెయింట్ అండ్ టైమ్ టు ఇంటరాక్ట్ ఇది ఎలా ఉండాలంటే 0-200 సెకండ్స్ కంటే తక్కువగా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇది అన్నెసెసరీ జావా స్క్రిప్ట్ లోడింగు, పాసింగ్ అంటే జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్ ఇవంతా ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందిరా అంటే, ఆ ఫస్ట్ కంటెంట్‌ఫుల్ పెయింట్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. దాంతో పాటు ఇదేమవుతుంది జావా స్క్రిప్ట్ ఎక్కువగా ఉండడం, లోడ్ అవ్వడం ఏమవుతుంది ఎక్కువవుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు. అర్థమవుతోందా? ఫస్ట్‌దేమి ఎల్‌సిపి. ఎల్‌సిపి అంటే ఫస్టు బయటనమాట. యూజరు క్లిక్ చేసినప్పుడు, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది మనకు బ్రౌజర్‌కి పోయి, బ్రౌజర్‌లో వచ్చే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టీటీఎఫ్‌బి దీన్ని ఎల్‌సిపిని కాలిక్యులేట్ చేసినారనమాట. ఈ 4 ఫ్యాక్టర్స్‌లో. అంటే అది ఎంత టైమ్ తీసుకుంటాంది, ఎంత బ్రౌజరు లోడింగ్ చేస్తాంది, దాన్ని బేస్ చేసుకొని ఇది ఎల్‌సిపి అనేది పనిచేస్తుందనమాట. ఫస్టు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎఫ్‌సిపి అనేది బ్రౌజరు ఎంత టైమ్ తీసుకుంటాంది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. దాంట్లో ఉన్నటువంటి ఇమేజెస్‌ని గాని వీటినన్నిటిని ఎంత టైమ్ తీసుకుంటాంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అనేసి. నెక్స్ట్ స్పీడ్ ఇండెక్స్ అంటే అర్థమైంది కదా మీకు. ఆ పేజ్ లోడ్ అవుతన్నప్పుడు ఎంత టైమ్‌లో అది కంటెంట్‌ని విజువల్లీ మనకు చూపెడతా ఉంది అనేసి. మీకు ఒక ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే జస్ట్ మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసిందనేసి చూడండి. వెబ్‌సైట్ మీరు క్లిక్ చేస్తానంగానే ఓపెన్ అయిపోతుందనుకోండి. లేదా అలా కాకుండా ఫస్ట్ ఒక ఇమేజ్ వచ్చి మళ్ళీ ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఓపెన్ అవుతుంది చూసారా? అది స్పీడ్ ఇండెక్స్ అన్నమాట. అంటే ఎంత టైమ్ తీసుకుంటాంది అనేసి. ఓకేనా? నెక్స్ట్ లేఔట్ షిఫ్ట్ అర్థమైంది. ఒక లేఔట్ నుంచి ఇంకో లేఔట్‌కి ఎంత టైమ్ పడుతుంది అనేసి. టోటల్ బ్లాకింగ్ టైమ్ అర్థమైంది. ఫస్ట్ కంటెంట్ పెయింట్‌కి, నెక్స్ట్ ఎఫ్‌సిపికి, టైమ్ టు ఇంటరాక్టివ్‌కి మధ్య ఇది ఎంత ఉండాలంటే 0-200 సెకండ్స్‌కి. మీ కోర్ వెబ్ విటల్స్ అర్థమైంది గదా! దీన్ని బేస్ చేసుకొని మీరు వెబ్‌సైట్‌ని చేసినప్పుడు మీరేం చేయాలిరా అంటే, ఈ కోర్ వెబ్ విటల్స్ సరిగ్గా లేదనుకోండి, మీకు ఏమవుతుంది టెక్నికల్ ఎస్‌ఈఓ పెర్ఫార్మన్స్ బాగుండదు. మీరు యాస్ ఎ ఎస్‌ఈఓగా మీకేం తెలిసుండాలి, మీకు క్లయింట్ మీ దగ్గరికొచ్చినప్పుడు ఇది గూడా కన్సిడర్ చేయాలన్నమాట. నేను చేయిచ్చేస్తాను. ఇప్పుడు లేఔటు అవంతా సరిగ్గా లేదనుకోండి, మీకు ఇవంతా చూడకుండానే మీరు ఓకే సార్ నేను చేయిచ్చేస్తాను. నాకింత డబ్బులు కావాలి అనేసి మీరు కమిట్మెంట్ అయిపోయినారనుకోండి. అసలు అది టెక్నికల్ ఎస్‌ఈఓ పరంగా అది సరిగ్గా లేదంటే అప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆలోచించుకోండి. సో, మీరు కోర్ వెబ్ విటల్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అంతా గూడా మీరేం చేయాలంటే ఆడిట్ చేయాలా. కాలిక్యులేషన్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్ దగ్గర ఇంకా తీసుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ తర్వాత ఇది చేయాలి అనేసి. అప్పుడే మీకు యూజ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్‌సిఓ అనేది ఎందుకురా అంటే మీరు క్లయింట్ దగ్గర ఇంకా ఒక టాస్క్ తీసుకుంటున్నప్పుడు ఇవంతా చెక్ చేసిందని మనకు ఒక ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు. మీరు ప్రొసీడ్ అయ్యే దీనికంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ ఉంది. ఇది ఉంది. నేను దీన్ని రెక్టిఫై చేస్తాను. నాకు ఇది ఇంత డబ్బులవుతుంది. ఇంత అనేసి మీరు ఒక ప్రాజెక్ట్ చేసిందనేసి క్లయింట్‌కి పంపిస్తారు. వాడు ఇవంతా చూసి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి మళ్ళీ ఓకే అంటాడు. అర్థమవుతుందనుకుంటాను. థాంక్ యూ.